ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. చూడండి, దేవుని మాటలు ప్రతిరోజు ధ్యానించడం ద్వారా, తన మాటల్ని మనము వినడం ద్వారా మనం ఎంతో నూతనమైన బలాన్ని ప్రతిరోజు మనం పొందుకుంటున్నామండి. దేవుని మాటలు శక్తివంతమైనవి కదా, మన బ్రతుకులను మార్చే మాటలు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. సమస్తాన్ని నూతనమైన దానిగా ప్రభు మన ఎడలా చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఎప్పుడు అనుకోవచ్చు, ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, ఇంకా నా జీవితం మార్చబడదు. లేదా అనేకులు చాలాసార్లు చాలా విధాలుగా ఇంకా నీ జీవితం ఇంతేరా అనొచ్చు కదండి. కొన్ని ఏళ్ళ తరబడి మన జీవితంలో ఏ ఫలింపు లేని వారిగా మనమున్నాం. మన జీవితాలు ఎప్పుడు కూడా నలిగిపోయిన జీవితాలు, లేదా చాలా భయంకరమైన జీవితాలుగా ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నారు, సమస్తమైన వాటిలలో నేను నూతనంగా చేస్తానంటున్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నా, ఏ విషయాల్లో దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నా, దేని కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నా, చూడండి, చీకటి బ్రతుకులను సైతం కూడా దేవుడు వెలుగులోనికి నడిపించే దేవుడై ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఇంకా ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారిని నూతనపరిచే దేవుడై ఉన్నారు. మన బ్రతుకులు దేవునితో ఉన్నప్పుడే అండి నూతనమైనవిగా మారుస్తారు. ఆయన మనల్ని ఒక నూతనమైన సృష్టిగా చేస్తారు. దేవునితో లేకపోతే మన జీవితాలు చీకటిలో ఉన్నట్లుగా ఉంటూ ఉంటాయి. మన జీవితాల్లో అన్నీ ఉండొచ్చు, కానీ ఏదో కొరత, ఏదో అసంతృప్తి, సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక మన జీవితాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆయనతో ప్రయాణం మనం ప్రారంభిస్తామో మన జీవితాలు నూతనంగా మార్చబడి మనం ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమున చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మందిరాలకు దూరంగా, చూడండి, సహవాసానికి దూరంగా, దేవునికి దూరంగా ఉంటూ ఎంతో మంది జీవితాలు నశించిపోవడం చూస్తూ ఉన్నాం. కానీ ఎవరైతే జీవితాన్ని దేవుని చేతులకు అప్పగిస్తారో, దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, ప్రాముఖ్యత ఇస్తారో, దేవునితో నడుస్తారో, మందిరాలకు ఎవరైతే ప్రాముఖ్యంగా ఆశపడి పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటారో వారిని సంతోషంగా ఉంచే దేవుడై ఉన్నారు. సంతోషం చేత నింపే దేవుడై ఉన్నారు. ఇదిగో నూతనమైన వారిగా చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎందాక దేవుని మందిరాలకు దూరంగా ఉంటారు, దేవుని సహవాసానికి దూరంగా ఉంటారు, దేవునితో నడిచే వారిగా కాకుండా చూడండి ఎన్ని రోజులు వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తారు. పరిగెత్తుకుంటూ దేవుని మందిరాలకు వెళ్దాం. ఈ రోజున ఉదయకాల సమయంలో దేవుడు తన బలమైన హస్తము చేత, కృప చేత మనల్ని నడిపించబోతున్నారు. మనల్ని ఒక గొప్ప వారిగా చేయబోతున్నారు. ఆలస్యం చేయకుండా దేవుని మాటలు పట్టుకొని మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. అందరం కలిసి ప్రార్థిద్దామా. దేవా, నన్ను నూతనంగా మార్చేయ, నీతో నడిచే అనుభవం, నీతో కలిసి ప్రయాణం చేసే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. నా కుటుంబం ఎల్లప్పుడూ నేను ఆనందించే కుటుంబంగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా ఉందాం. సిద్ధపడదాం. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థిద్దామా. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. ఆయా సమస్తాన్ని నూతనంగా మార్చే దేవుడవై ఉన్నావు. అయా, మా వల్ల ఏది కాదయ్యా. అయా, సమస్తము నీ వల్లనే, అయా మీ వల్లనే సమస్తము మాయల జరిగించే దేవుడవై ఉన్నావు. నమ్మదగిన దేవుడవై ఉన్నావు. కృప చూపించే దేవుడవై ఉన్నావు. మా క్షేమాన్ని అయా ప్రభావితండి, మా ఫలింపుని ఎల్లప్పుడూ కూడా కోరుకునే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో
మీకు దగ్గరగా జీవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతంగా మార్చబడును గాక. అయా నూతనంగా మార్చండి. ఎవరి జీవితాలు అయితే చీకట్లో ఉన్నాయో, ఎవరి జీవితాలు అయితే మారు మనసు లేని జీవితాలుగా ఉన్నాయో, ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో, వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ మీరు మార్చివేయమని వేడుకున్నాను. గొప్పవారిగా చేయండి. ప్రతి ఆటంకం పైన విజయం దయచండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అయా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న వారి జీవితాలు అద్భుతకరంగా ఉండును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. అయా మీరు లేకుండా మేము ఎన్ని రోజులు ప్రయాణం చేయలేము ప్రభా. మా జీవితంలో మీరు ఉంటేనే మాకు సమాధానం, సంతోషం, నెమ్మది. ఉదయకాల సమయంలో ఎవరైతే నూతనమైన నిర్ణయాలు తీసుకుంటూ అయా ఒక చక్కని తీర్మానం తీసుకున్న వారి జీవితాలు అద్భుతకరంగా మార్చబడిన కాక, ప్రాముఖ్యంగా ఈ మందిరంలో అందరం సమకూర్చబడి ఆనందించే వారిగా ఉండును కాక. ఈ ఉదయకాల సమయంలో సంతోషం, సమాధానం, ఐక్యతలు మా జీవితంలో దయచేసి కోల్పోయినవన్నిటి మేము పొందుకున్నాం కాక. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చండి. ఎంతమంది అయితే అయా ఎదుకోండి, ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయో అయా ప్రతి ఒక్క మినిస్ట్రీని, ప్రతి ఒక్క విశ్వాసాన్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. గొప్ప చేయమని వేడుకున్నాం. అందరూ భయభక్తులు కలిగిన జీవితాలతో నమ్మకమైన వారిగా ముందుకు సాగుతుము కాక. అందరినీ బ్లెస్ చేయమని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.